కేటీఆర్ ఎన్నడు ఒక్కపొడి దినంగా కూడా నేను చూడలేదు. కేటీఆర్ ఎన్నడు సిగరెట్ తాగింది లేదు. మందు ముట్టే మనిషి కాదు. విద్యావంతుడు, రేషనలిస్ట్, ప్రజల పట్ల పరితాపం ఉన్నటువంటి వాడు. ఆయనను పట్టుకొని డ్రగ్స్ 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 అని ఒక దుర్మార్గమైన ప్రచారం, ఓ బట్టగాల్చి మీదేసే ప్రచారం. ఇవాళ అసలు డ్రగ్స్ ఎవరిని బయటపడ్డది? డ్రగ్స్ ఎక్కడ బయటపడ్డాయి? ఇవాళ ఎవరి కేసులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? చివరికి పుట్టుకల గురించి మాట్లాడినాడు. అంతకంటే అసహ్యమైన చర్చ ఇంకోటి ఉండదు. హైందవ సంస్కృతికి ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు స్త్రీలను అవమానిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతూ పుట్టుకల గురించి మాట్లాడాడు. కానీ చివరికి ఏమైంది? తండ్రిగా నా పేరు చెప్పొద్దు అని ఆర్డర్ తెచ్చుకున్నాడు. పుట్టుకల గురించి మాట్లాడిన నువ్వు ఆ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన గతి పట్టింది. కనుక రాజకీయపరమైన దాడి ఉండాలి, అంతే తప్ప ఈ కుసంస్కార పూరితమైనటువంటి దాడి కాదు.